హాయ్ అండి. హలో మేడం. సతీష్ గారు, మామూలుగా ఇంతకు ముందు వీడియోలో అయితే మీరు అన్నారు ఇట్లా యూపీఎస్సీలో ఆప్షనల్ ఉంటుంది 500 మార్కులు అనేసి. అవును మేడం. సో అంటే ఆ ఆప్షనల్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయండి? ఆప్షనల్ అనేది చాలా కీ మేడం. మొత్తం 1750 మార్క్స్లో 500 మార్కులు ఆప్షనలే ఉంటుంది మనకి. దానిలో 2 పేపర్స్ ఉంటాయి, 250 మార్క్స్ 250 మార్క్స్ అని చెప్పేసి. ముందు యూపీఎస్సీ ప్యాటర్న్స్లో 2 ఆప్షనల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండేది. రీసెంట్గా ఒక్క ఆప్షనలే తీసేసి ఇంకొక ఆప్షనల్ అని పెట్టారు. ఓకే. జనరల్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి స్కోరింగ్గా ఉండాలి, అంటే అదే డిటర్మైన్ యువర్ ర్యాంక్. దాని ద్వారానే మీకు ర్యాంక్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. 500 మార్కులకి 300 ఈజ్ ఏ వెరీ గుడ్ స్కోర్, 250 ఈజ్ వెరీ గుడ్ స్కోర్, 300 ఈజ్ వెరీ గుడ్ స్కోర్. అంటే 300 మార్కులు వచ్చాయంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి అర్థం. 200 to 250 వస్తే ఓకే, మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు కూడా దాంట్లో జిఎస్తో ఉంటాయన్నమాట. అయితే ఆప్షనల్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ జనరల్ స్టడీ సబ్జెక్ట్స్. అదొక తపస్సు. ఆల్మోస్ట్ కోచింగ్కే మీకు 6 నుంచి 8 నెలలు పడుతుంది, డిపెండింగ్ అపాన్ వాట్ ఆప్షన్ యూ చూస్. ఇలా 20కు పైగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దానిలో ఒక్క చూజ్ చేసుకోవాలి మీరు. 20కి పైగా ఆప్షనల్ మీకు ఇస్తారు, మీకు ఒక ఆల్టర్నేటివ్ ఇస్తారనమాట. 20 పైగా ఉంటే దానిలో ఒక్క చూజ్ చేసుకోవాలి మీరు. యూ హ్యావ్ టు చూస్ వన్. అది ఏ ఉండొచ్చు సార్ అని అంటే మెడికల్ ఉండొచ్చు, కామర్స్ ఉండొచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు, బాటనీ ఉండొచ్చు, సంస్కృత్ ఉండొచ్చు, తెలుగు లిటరేచర్ ఉండొచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, పొలిటికల్ సైన్స్ ఉండొచ్చు, సోషియాలజీ ఉండొచ్చు, జాగ్రఫీ ఉండొచ్చు. ఇంకా ఇలా 20కి పైగా ఆప్షనల్స్ ఉన్నాయి మనకి. చాలామంది ఆప్షనల్ ఎలా చూజ్ చేసుకోవాలో తెలియదు. చాలామంది రిగ్రెట్ అవుతారు. చాలా స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్న ఒక 6 నెలలకి రిగ్రెట్ అవుతారు, ఎందుకు ఆ ఆప్షనల్ చూజ్ చేసుకున్నాను అని చెప్పేసి బాధపడతారు. ఇప్పుడు నేను చెప్తాను, ఒక ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు. మీకు మీ అకాడమిక్స్కి, మీరు చూజ్ చేసుకునే ఆప్షనల్కి మీ అకాడమిక్స్కి సంబంధం లేదు, ఉండకపోయినా పర్లేదు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆప్షనల్ ఈస్ కీ. మనం ఇక్కడ స్మార్ట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఈస్ వన్ ఆఫ్ ద స్మార్ట్ ప్రిపరేషన్, స్మార్ట్ సెలెక్షన్. మనకు ఐఏఎస్ కావాలి, పిహెచ్డి కాదు కదా. సో స్మార్ట్ సెలెక్షన్ ఇక్కడ 3 విషయాలు. ఒకటి, నువ్వు చూజ్ చేసుకున్న ఆప్షనల్ జనరల్ స్టడీస్కి కూడా యూజ్ అవ్వాలి. అంటే నీవు ఏదైతే ఆప్షనల్ స్టడీస్ నువ్వు తీసుకుంటావో అది జనరల్ స్టడీస్లో కూడా కవర్ అయ్యేటట్టు చూసుకో. జనరల్ స్టడీస్లో 60 to 80% కవర్ అయ్యేటట్టు చూసేసుకో నీ ఆప్షనల్ సబ్జెక్ట్లో. నీకు మళ్ళీ డబుల్గా ప్రిపరేషన్ అవసరం లేదు. మీరు జిఎస్ చదువుతారు, అదే ఆప్షన్లో కూడా ఉంటుంది. అలాంటి ఆప్షనల్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. 2, మీరు ఏదైతే ఆప్షనల్ చూజ్ చేసుకుంటున్నారో అది యూపీఎస్సీ రిలేటెడ్గా మెటీరియల్ ఉండాలి మార్కెట్లో. యూపీఎస్సీకి సంబంధించిన ఆ ఆప్షనల్ మెటీరియల్ ఉండేటట్టు చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాలీ లాంగ్వేజ్ అని ఉంటుంది. పాలీ లాంగ్వేజ్ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? యూపీఎస్సీకి సంబంధించి. పాకృత్ అని ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మెటీరియల్ ఉండదుగా. అంటే నువ్వు ఏదైతే ఆప్షనల్ చూజ్ చేసుకుంటున్నావు దానికి సంబంధించిన బుక్స్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, సిలబస్ చూడు, సిలబస్ ప్రకారంగా నోట్స్ ఉండాలి అని మార్కెట్లో చూజ్ చేసుకో. 3, మీరు జిఎస్ కోచింగ్ లేకపోయినా మీరు సరే చేయగలుగుతారేమో, ఆప్షనల్ మాత్రం క్లాసెస్ లేకుండా మీరు చేయలేరు. ఆప్షనల్ మీరైతే చూజ్ చేసుకుంటున్నారో కోచింగ్ ఉందా, మీరున్న ప్రాంతంలో క్లాసెస్ ఉన్నాయా, ఎవరైనా ఫ్యాకల్టీ చెప్తున్నారా, ఆ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డా లేదా, ఇది చూజ్ చేసుకో. ఈ 3 ఫస్ట్ వన్ చాలా కీలకం. మీరు ఏదైతే ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా కంపాటబుల్ ఉండాలి జిఎస్కి కవర్ అవుతూ ఉండాలి. ఈ 3 విషయాలు, ఈ 3 క్రైటీరియాస్ తీసుకుంటే కొన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి మనకి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ అంటే ఏంటండి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. 20కి పైగా ఉన్న ఆప్షనల్స్లో అడ్మినిస్ట్రేషన్ అనే పదము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షనల్కి మాత్రమే ఉంటుంది. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షన్లో 2 పేపర్స్లో సెకండ్ పేపరు ఈజ్ కంప్లీట్లీ యువర్ జనరల్ స్టడీస్లో ఉండే పాలిటీ, ఎథిక్స్ కవర్ అవుతాయి, దాంట్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఇవన్నీ కవర్ అవుతాయి. ఫస్ట్ పాపులర్ ఆప్షన్ అది. రెండోది పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇట్స్ అ వాస్ట్ ఆప్షనల్.
కంపాటబుల్గా ఉంటుంది, జిఎస్కి చాలా ఉంటుంది, క్లాస్ రూమ్ కోచింగ్ అవైలబుల్గా ఉంది, అండ్ అలానే మెటీరియల్ కూడా ఉంది. మూడోది సోషియాలజీ. సోషియాలజీ చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, మీరుండే జిఎస్కి కవర్ అవుతుంది, జిఎస్కి కూడా కంపాటబుల్గా ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, చాలా ప్రొఫెసర్స్ ఉన్నారు, మనకి డీన్స్ ఉన్నారు చెప్పేవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సోషియాలజీ ఈజ్ ఆల్సో గుడ్. జాగ్రఫీ. జాగ్రఫీ ఈజ్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, కింగ్ ఆఫ్ జనరల్ స్టడీస్ అని అంటాం మనం. ఎంత వాస్ట్ అంటే జాగ్రఫీ త్రూ వేరేవన్నీ కూడా వచ్చేస్తాయి, బట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే కష్టం, కానీ కోచింగ్ ద్వారా ఈజీ అయిపోతుంది. జాగ్రఫీ ఆప్షనల్ తీసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ప్రిలిమ్స్లో 30 నుంచి 40 మార్కులు వస్తాయి. అంటే 30 నుంచి 40 మార్కులు ఇంటూ 2 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ ఇంటూ 2 అంటే 80 మార్క్స్ దగ్గరగా కట్ ఆఫ్కి దగ్గరగా ఉండిపోతారు మీరు. అంటే జాగ్రఫీ తీసుకుంటే ఇది ఒక ఇంపార్టెన్స్. ఈ మధ్య చాలా పాపులర్ అయిన ఆప్షన్ ఇంకోటి ఆంథ్రోపాలజీ. జిఎస్కి కంపాటబుల్గా లేకపోయినా కూడా, జిఎస్లో తక్కువ కవర్ అయినా కూడా లిమిటెడ్ సిలబస్, క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి ఆంథ్రోపాలజీ కూడా ఒక మంచి సజెస్టబుల్ ఆప్షన్. ఇవన్నీ కాకుండా నువ్వు తెలుగు మీడియం వాడబోతాయి, నేను తెలుగులో ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే యూపీఎస్సీ నాకు కాదు అని మాత్రం అనుకోకు. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ తెలుగులో కూడా రాయవచ్చు, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా ఉంటుంది, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా తీసుకోవచ్చు. సో తెలుగు లిటరేచర్ ద్వారా స్కోరింగ్ కూడా అవుతుంది. ఇది ఒక విషయం చెప్పాలి మీ ఛానల్ తరపున. తెలుగు మీడియం వాళ్ళకి యూపీఎస్సీ రాదు అనే భ్రమ పక్కన పెట్టేసేయండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పిల్లలతో ధీటుగా ఇంకెక్కువగానే నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా మెయిన్స్ రాయగలుగుతారు. తెలుగులో రాస్తే అయిపోయిందిగా మెయిన్స్, కావాలి అంటే తెలుగులో రాసేయచ్చు. మనకి బైలింగ్వల్లో కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ మధ్య అన్ని కోచింగ్ సెంటర్స్లో బైలింగ్వల్గానే ఉంటుంది, అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు కలిపే ఉంటాయి. రెండు వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. మనం తెలుగులో ఏదైనా చెప్పినా, ఏదైనా చూసినా, ఏదైనా విన్నా సబ్ టైటిల్స్ అవసరం లేదండి. మనం వేరే లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్కే సబ్ టైటిల్ కావాలి. అంతే కదా. మనం ఎంత క్రేజీ అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుంటాం. కరెక్ట్. అదే తెలుగు మూవీకి మాత్రం ఎలాంటి సబ్ టైటిల్ ఎందుకండి? మన సబ్ టైటిల్స్ మన అమ్మ భాష, అది మాతృభాష. వర్నాక్యులర్ లాంగ్వేజ్లో నువ్వు యూపీఎస్సీ కాదు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా కొట్టగలుగుతావు. ఫస్ట్ నేను తెలుగు మీడియం అనే ఒక భ్రమ తీసేయి. చాలా మందికి ఉంటుంది, చాలా మందికి ఉంటుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళు కొడతారు. మీకు ఇంకో విషయం చెప్తానండి, ఇంగ్లీష్ ఎంతసేపు అండి నేర్చుకోవడం? అంతే కదా. ఇంగ్లీష్ ఎంతసేపు అండి? 30 రోజులలో ఇంగ్లీష్ అని అంటున్నారు. నా ఉద్దేశంలో 7 రోజులలో నేర్చుకుంటావు నువ్వు. ఆ లెవెల్లో నీకు అంత ఏజ్ వచ్చింది, నీకు అంత మెచ్యూరిటీ ఉంది. తెలుగు నేర్చుకున్నావు అంటే ఇంగ్లీష్ ఏముందంటే సింపుల్ లాంగ్వేజ్ అది. చాలా లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ కమ్యూనికేషన్, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అంతేగాని లాంగ్వేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ కాదు ఇక్కడ. ఇంగ్లీష్ వస్తేనే నువ్వు మనిషి అని అంటే మూర్ఖత్వం అది. మన వర్నాక్యులర్ లాంగ్వేజ్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఏ భాష అయినా పర్లేదు, హిందీ అయినా, మరాఠీ అయినా, తమిళ్ అయినా, కన్నడ అయినా, తెలుగు అయినా, మన భాష అంతే. మన భాషలోనే చేసుకోవచ్చు. మీరేమంటారు? కరెక్టేనా కదా? 100% అంటే ఆల్మోస్ట్ మీరు అన్నట్లు ఏంటంటే కొంతమంది అంటే మామూలుగా కొన్ని చూస్తూ ఉంటాం, తెలుగు మీడియం అని అంటే వాళ్ళని ఒకలాగా చూడటం, కానీ మీరు అన్నట్లు మాకు ఇది యూపీఎస్సీలో కానీ ఇందులో అయినా సరే మాకేం పెద్ద ఉండవేమో తెలుగు మీడియం వాళ్ళకి అనేది చాలా మంది. ఒక అమ్మాయి గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్వాతి అని చెప్పేసి 7th ర్యాంక్ వచ్చింది మొన్న రీసెంట్గా, ఐఏఎస్ వచ్చింది. 2022లో కోచింగ్కి వచ్చింది, తెలుగు మీడియం అమ్మాయి, స్టేట్ 7th ర్యాంకర్, ఐఏఎస్. రీసెంట్గానే ర్యాంక్స్ వచ్చింది, తెలుగు మీడియం అమ్మాయి. ఆమె తెలుగు మీడియం అని చెప్పేసి క్లాస్లో కూడా అంటే తెలుగు మీడియం అని చెప్పి నిరాశ కాకుండా కష్టపడింది, ఫ్యాకల్టీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంది. ఒక పదం ఇంగ్లీష్లో చెప్తే తను రాసుకొని బ్రేక్లో వచ్చేసి, సార్ మీరు ఇంగ్లీష్లో చెప్పారు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అనేది. ఆ తపన ఉండాలి, అందుకే తనకి 7th ర్యాంక్ వచ్చింది. కరెక్ట్. షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా అంతే అండి. రోహింకి గోపాలకృష్ణ 3rd ర్యాంకర్ యూపీఎస్సీ, తెలుగు మీడియం అంది, ప్రౌడ్ ఆంధ్ర అబ్బాయి.
మనం ఎంత గర్వించాలి తెలుగు చాలా వాళ్ళమని. గర్వించాలి. ఏదో తెలుగును పక్కన పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుకొని ఏదో అది మనం కాదు. ఎవరినో అట్రాక్ట్ చేయనీకి ఏం అవసరం ఏం లేదు. అవసరం లేదు. మన మాతృభాషను మనం గౌరవించడమే మనకు అన్నం పెడుతుంది. ఇంగ్లీష్ రావద్దు అని కాదు, వచ్చి ఉండాలి. వచ్చిండాలి. వచ్చి ఉండాలి అంతే. కమ్యూనికేషన్ అంతే, వచ్చుంటే చాలు. తెలుగు ఇంగ్లీషే గొప్ప, ఇంగ్లీషే అంత అని అంటే తప్పు. తెలుగును మరీ దారుణంగా పక్కన పెట్టాల్సినంత అవసరం లేదు కదా. లేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఎక్కువగా వర్నాకులర్ లాంగ్వేజ్ మీద ఓకే. స్ట్రెస్ చేస్తుంది. మనకి ఇప్పుడు వర్నాకులర్ లాంగ్వేజెస్లో అన్నీ వస్తాయి. రెస్పెక్ట్ కూడా వస్తుంది. వర్నాకులర్ లాంగ్వేజెస్కి రెస్పెక్ట్ చాలా ఎక్కువ పెరిగింది ఇప్పుడు. ఎందుకండి మనము ఈ మధ్య క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, లేదా వేరే మూవీస్ చూస్తూ ఉంటాం, అన్నీ తెలుగులో కూడా వస్తున్నాయిగా. అవును, తెలుగులో వస్తున్నాయంటే తెలుగు యొక్క ప్రాధాన్యత అందరికీ అర్థమైంది అని చెప్పేసి అర్థం కదా. మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.